రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల రుద్రంగి ప్రజల చిరకాల కోరిక ఆసుపత్రి నిర్మాణం రుద్రంగి ముద్దుబిడ్డ ప్రభుత్వ పా శ్రీనివాస్ కృషితో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో రుద్రంగి మండల కేంద్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పా శ్రీనివాస్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, గండి నారాయణ, ఎర్రం గంగనరసయ్య, ఇప్ప మహేష్, కొమిర శంకర్, తర్రె మనోహర్, తర్రె లింగం, దాసు, దయ్యాల నరసయ్య, పూదారి మహిపాల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే రుద్రంగిలో మొదటి ప్రోగ్రాం వేసిన రోజే ఈ రుద్రంగికి ఎప్పటి నుంచో చిరకాల వాంఛ అయిన 30 పడకల ఆసుపత్రి అనేది అవసరం ఉంది. గతంలో ఉన్న పాలకుడు ఎన్నో సంవత్సరాలు ఈ పదవిని అనుభవించిండు, కానీ దీని పేరు చెప్పి రోజులు వెళ్ళదీసిండు, కానీ ఆ శాంక్షన్కు నోసుకోలే. ఈ గ్రామంలో 30 పడకల ఆసుపత్రి తను వచ్చిన 3 నెలలనే ఈ హాస్పిటల్కు మంజూరు ఇప్పించి దాన్ని ఈరోజు పనులు స్టార్ట్ చేయించి ఈరోజు 6 నెలల లోపు చాలైన వాళ్ళు 6 నెలల లోపే దాన్ని కంప్లైంట్ చేసి చూస్తా అని చెప్పిండు. ఆ ప్రకారంగా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి వేగవంతంగా. దానికి పనిచేసే నాయకుడు ఏ విధంగా ఉంటాడో అని చెప్పడానికే ఈ యొక్క హాస్పిటల్ పనితీరే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ముందు కూడా తాను ఏదైతే హామీ ఇచ్చిండో ఈ రోడ్డు కావచ్చు, ఏదైతే అంబేద్కర్ నుంచి ఇంద్రచౌక్ వరకు ఒక్క మాట అడగడంతో 1,50,00,000 రోడ్డును మంజూరు ఇప్పించిండు. ఇంకా ఏటీసీ సెంటర్ను తీసుకొచ్చిండు 42 కోట్లతోటి. ఈ ఊరికి తాను అడిగిందే, ఈ ఊరి జనాలు అడిగిందే తడుగా హామీ ఇచ్చి దాన్ని నెరవేరుస్తున్న మనం గౌరవ ఎమ్మెల్యే గారికి మనం ఈ గ్రామ ప్రజల తరఫున ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ రుద్రంగి గ్రామంలో 30 పడకల ఆసుపత్రి రుద్రంగి గ్రామ ప్రజల చిరకాల వాంఛ. చాలా రోజుల నుంచి గత పాలకులు కొబ్బరికాయలు కొట్టుకుంటూ భూమి పూజ చేసుకుంటూ కాలయాపన వేసిరు తప్ప ఇక్కడ తట్టిన మట్టి కోసం తీయకుండా మన రుద్రంగి ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి 6 మాసాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి త్వరగా ఇక్కడ పనులు ప్రారంభించి ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వివిధ విధాలుగా ఉన్న నాయకులకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోవడం కోసం మన రుద్రంగి ముద్దుబిడ్డ శ్రీ అన్న ముందుండాలని చెప్పి తెలియజేస్తూ గడపకు సీసీ రోడ్డు, అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేసుకుంటూ రుద్రంగి గ్రామ యువతకు పెద్దపీట వేసే విధంగా ఏటీసీ సెంటర్ను కూడా ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రుద్రంగి గ్రామంలో ఇక్కడ ఉన్న 1,50,00,000తో రింగ్ రోడ్డు అంబేద్కర్ చౌరస్తా నుండి హనుమాన్ టెంపుల్ నుండి ఇందిరమ్మ వరకు 1,50,00,000తో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని హాస్టల్ ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రిని దాదాపు 1,43,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టినందుకు గాను ముందుగా హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్తుల తరఫున, అదేవిధంగా ఈరోజు ఆ వర్క్ను ఏ విధంగా నడుస్తుందని చూడడానికి కూడా రావడం జరిగింది. పెద్దలు శ్రీనన్న గారి సూచన మేరకు వచ్చి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తుందని తెలుసుకోవడం జరిగింది. సంబంధిత కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వర్క్ మాత్రం స్టాండర్డ్గా ఉండాలని చెప్పడం జరిగింది. 30 పడకల ఆసుపత్రి ఇప్పుడైతే పెద్ద ఎత్తున పని నడుస్తుంది. ఇక్కడ ఇంకా ఎలాంటి లోపాలు ఉండకుండా స్టాండర్డ్గా ఉండాలని పెద్దలు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా రుద్రంగి గ్రామాన్ని ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ